అనే విషయాన్ని కొంచెం ధైర్యం చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ధైర్యం కూడా నాకు సరిపోలేదు యాక్చువల్లీ. ఎందుకంటే నేను చేసిన ప్రార్థన చాలా గొప్పది. గొప్పది అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ ప్రార్థన చేశాను. అప్పటి వరకు చేయని ప్రార్థన చేశాను. సరే అంతా అయిపోయింది. ఇంకా సరే ఇంకా ఏం చేద్దాం అనుకుంటుంటే ఈవినింగ్ ఏదో ఆలోచన వచ్చింది. చెన్నైలో కాలేజ్లో ఇంకా ఓపెన్ ఉన్నట్టున్నాయి, అప్లై చేయండి అని చెప్పి ఎవరో నాకు సలహా ఇస్తే వెంటనే ఆ రోజు రాత్రి బయలుదేరిన వాడిని నేను ఆ రోజు అక్కడే ఆగిపోయి అప్లికేషన్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ అప్లికేషన్ పోస్ట్ పంపించేసి వచ్చాను అనమాట. అయితే వచ్చిన తర్వాత చెన్నైలో అవకాశం ఉంటుంది అనేసి ఫస్ట్ విన్నాను. అయితే మళ్ళీ నాకు వెంట వెంటనే వచ్చిన కాల్స్ ఏంటంటే ఈ ఇయర్కి సీట్ లేదు, ఇయర్కి సీట్ లేదు అన్న. అంటే నాకు 1 year మళ్ళీ వేస్ట్ అవుతుంది, ఇంకో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఎగ్జామ్ రాయాలి. సరే అనుకున్నాను, కానీ ప్రార్థన చేస్తున్నాను. చాలా మనసుకి అయితే చాలా విరిగిపోయింది, చాలా బాధ చేస్తుంది. ఇంకా మళ్ళీ 1 year వేస్ట్ అవడం, మళ్ళీ కెరియర్లో 1 year గ్యాప్ రావడం చాలా కష్టం. ఈ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు చాలా నిరుత్సాహపడ్డాను. అయితే ఆ రోజు రాత్రి నేను కూర్చొని ఇలా ఒక విండో ఉంటే ఆ విండో దగ్గర కూర్చొని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక తలంపు దేవుడు ఇచ్చాడు అనమాట. ఆ మాట ద్వారా నేను చాలా ధైర్యం నాకు వచ్చింది. ఏంటంటే ఓడిపోవడం అనేది చివరి దశ కాదు. ఒకసారి ఓడిపోతే కానీ విజయం యొక్క విలువ నీకు అర్థం కాదు. ఈ మాట నా లోకి వచ్చినప్పుడు అవును కదరా, ఎప్పుడు నవ్వుతా ఉంటే బాధ విలువ ఏం తెలుస్తుంది, ఎప్పుడు బాధపడతా ఉంటే నవ్వు విలువ ఏం తెలుస్తుంది, ఎప్పుడు గెలుస్తా ఉంటే దేవుడు నన్ను ఎప్పుడు గెలిపిస్తా ఉంటే ఒక్కసారి సడన్గా ఓడిపోతే ఆ బాధ నేను తట్టుకోలేను, బహుశా ఈ బాధ నాకు ఏదో నేర్పిస్తుంది అని చెప్పి ధైర్యం నేను తెచ్చుకొని మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళాను. తర్వాత ఎగ్జామ్స్ రాశాను, అవన్నీ అంతా జరిగాయి. అయితే చెన్నై నుంచి కాల్ వచ్చింది, మీకు ఒక్క సీట్ ఉందండి, మీరు వచ్చి ట్రై చేసుకోవచ్చు అని చెప్తే మరలా నేను చెన్నైకి వచ్చి అక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటంటే అక్కడ ప్లేస్ ఉండేది 6 అక్కడ కూడా 6 5 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. 5 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. అయితే నేను ఒక్కడనే వెళ్ళి ఎగ్జామ్ రాశాను. దేవుని కృపను బట్టి ఆ ఒక్క గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ నాకు ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, అక్కడ నన్ను ఒక్కనే పక్కన పెట్టారు. అక్కడ నేను ఒక్కనే పక్కన పెట్టేందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఒక్కడే స్థలం చూస్తారా, ఆ స్థలంలో పెట్టాడు. హల్లెలూయా. ఆ రోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో ఏది చేసినా అది మన మంచి కోసమే. దేవుడు మన జీవితంలో ఏది మనల్ని అనుభవించేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా అది ఏదో మనకి ముందున్న రాబోతున్నటువంటి రోజుల్లో ఒక గొప్ప ధైర్యాన్ని లేదా ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితిని జయించడానికి కావాల్సినటువంటి విశ్వాసం మనకి ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్న విషయాన్ని మీ ముందు నిలబడిన నన్ను చూసి మీరు ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే